హాయ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అయింది కదా? ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరు బాగున్నారా? ఇది ఒక క్వశ్చన్ కాన్స్టెంట్గా ప్రతి ఒక్క ఈవెంట్లో అడగాల్సిందే. ఎందుకంటే కొంతమంది ఆకలిస్తుందా, నిద్ర వస్తుందా, హెల్త్ బాగుందా అన్నీ తెలియాలి కదా. బట్ కమింగ్ రైట్ బ్యాక్ టు దిస్, జనరలీ ఒక ఫిల్మ్ అయిన తర్వాత చాలా అంటే హార్ట్ రెంచ్ అవుతుంది. ఒక ఫిల్మ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి, మళ్ళీ కలుస్తామా, బికాజ్ వీ ట్రావెల్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ సో లాంగ్. కొంచెం హార్ట్ బ్రేక్ అవుతుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఫిల్మ్ ఎండ్ అయితే కూడా ఐఎమ్ సూపర్ హ్యాపీ. ఎందుకంటే I know for the second half I'm going to see all of us together again. So ఇప్పుడు success actually enjoy చేయొచ్చు because we are all getting back together in a couple of months. So yay, thank God. So since it's a thank you meet, first of all I have to definitely thank the producers and the director, the direction team, Bunny sir, all of you for seeing Srivalli in me. అంటే శ్రీవల్లి నేను ఎట్లా శ్రీవల్లి అయినా నాకు తెలియదు, కానీ యూ గైజ్ హ్యావ్ సీన్ ఇట్. సో ఐఎమ్ సో గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ పుష్ప. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ టు మీ. ఐఎమ్ సూపర్ హ్యాపీ. థ్యాంక్ యూ. సూపర్ గ్రేట్ఫుల్. అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పీపుల్ హూ ఐ హ్యావ్ టు మెన్షన్ బికాజ్ అంటే they're my team, and we've always been talking about everyone we've worked with, but these guys have been my constant. So starting with my manager, Kiran, Sai, my assistant. These two people, without them I can't do anything. Madhu Garu, who was my stylist for Pushpa. Vaishnavi, my makeup artist for Pushpa. As in, prati roju 2-3 hours కూర్చొని మేకప్ చేసుకొని hair చేసుకొని, it was a huge, it was something really hard, but we got through, and I'm going to see them in a couple of months again. So thank you, my team. I love you. Costume, Dipali, Rakshita, you guys, I survived because of you guys. And then again the direction department, the production boys, the art, the costume department. I think I have to mention literally everybody because everyone, I know how hard they've worked. Until నేను at least setకి వెళ్ళి I was very happy blessed చేసి I used to go off, కానీ everyone have been working constantly so long. So congratulations boys, the success is for you. Have fun. God bless you. And Bunny sir, Sukku sir, DSP, I love you. Thank you for making Pushpa work for me. I will see you in a couple of months. అంటే మెసేజ్ చేసి ఎవ్రీడే చేస్తుంటా, కానీ వర్కింగ్లో I'll see you in a couple of months. పుష్ప గారు, మీరు ఇంత సీరియస్ సెకండ్ హాఫ్లో కూడా ఉంటారంటే I'll only come and irritate you. And I'll irritate you to the extent where you're like, Srivalli, shut up, or Rashmika, shut up. But I'm looking forward for the second half. Thank you so much for all your hard work. Thank you. యాక్చువల్గా థ్యాంక్స్ చెప్పకపోయినా కూడా మా గ్రాటిట్యూడ్ అండ్ మేము ఎంత గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాం ఈరోజు అన్నది మా ఫేసులు చూస్తే తెలిసిపోతుంది కదా మీకు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సక్సెస్. And that's the power of the blessings of the audience. కొట్టొచ్చు, గట్టి కొట్టొచ్చు. ఎందుకంటే మనందరం కూడా వెయిట్ చేసేది ఈ మూమెంట్ కోసమే. సో దేర్ ఇస్ నథింగ్ మోర్ వాల్యుబుల్ దెన్ దిస్. ఈ సినిమా ఎలాగో పాన్ ఇండియాగా బ్లాక్ బస్టర్ అయిపోయింది కాబట్టి ఊరికే ఒక విషయం చెప్తా. ఒక సినిమా ఆడకపోయినా ఆడినా దానికి పడే కష్టం సేమ్. అంటే ఎప్పుడు కూడా మేము చేసే పని సేమ్, దాని రిజల్ట్గా మీరు ఇచ్చే రిజల్టే మారుతుంటుంది. సో ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు ద ఆడియన్స్ ఫర్ మేకింగ్ దిస్ ఎ హ్యూజ్ బ్లాక్ బస్టర్. దాని తర్వాత ఇంతకు సునీల్ గారు అన్నట్టు మళ్ళీ సర్కిల్లో వస్తున్నారు కదా. తమిళ్లో ఒక ప్రోవర్బ్ ఉందండి, வாழ்க்கை ஒரு வட்டம் மாதிரி முடிவே அதன் ஆரம்பம்.
అంటే வாழ்க்கை ஒரு வட்டம் மாதிரி முடிவே அதன் ఆరంభం లైఫ్ ఈజ్ లైక్ ఎ సర్కిల్ ద ఎండ్ ఈజ్ ద బిగినింగ్. సో ఇది పర్ఫెక్ట్గా మీరు చెప్పారు. ఇది కొంతమంది టెక్నీషియన్స్ గురించి నేను తప్పకుండా చెప్పాలి. ముఖ్యంగా అంటే యాక్చువల్లీ ఇక్కడ అన్సీన్ అండ్ అన్సంగ్ హీరోస్ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడాలి. బట్ బిఫోర్ దాట్ ఈ పాయింట్ మీరు చెప్పారు కాబట్టి అక్కడ లీడ్ తీసుకొని చెప్తున్నాను నేను. ముడివే అదని ఆరంభం అంటే ద ఎండ్ ఈజ్ అగైన్ ద బిగినింగ్ అనేదానికి నేను చూసిన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వన్ పర్సన్ హూ ఇస్ ఆల్వేస్ ప్యాషనేట్, who is always striving to do something extraordinary, and who is always fighting within himself, and who is always trying to raise the bar, is one and only Sukumar. Thank you, Sukubhai. అంటే ఆయన పడే కష్టానికి అతి దగ్గర విట్నెస్ నేనే. ఇప్పుడు కూడా చూడండి, ఆయన ఇక్కడ ఉండు ఆలోచిస్తుంటాడు. నిన్న సక్సెస్ పార్టీలో కూడా హీ సమ్వేర్ మాట హీస్ థింకింగ్. అప్పుడు అందరూ అంటున్నారు, మన వంశీ అంటుంటే బడ్డీ చూసారా పుష్ప 2 గురించి ఆలోచిస్తున్నాను, పుష్ప 1 గురించి ఆలోచిస్తున్నారు ఇంకా అన్నాను నేను. దట్ ఈస్ అవర్ సుక్కు మాట. అంటే ఇప్పుడు నేను అన్నట్టు సక్సెస్ తోటి ఫెయిల్యూర్ తోటి సంబంధం లేకుండా అంత ప్యూర్ సోల్ని నేను చూడలేదు. డార్లింగ్, వి జస్ట్ లవ్ యూ ఫర్ వాట్ యు ఆర్. ఒక విషయం చెప్పాలి, ఒక సినిమా తీసినప్పుడు సుకు ఒకసారి అన్నారు, డార్లింగ్ సినిమా ఆడుతుందా లేదా నాకు తెలియదు, ఇప్పుడు కాదు లాంగ్ బ్యాక్, సినిమా ఆడుతుందా లేదా నాకు తెలియదు బట్ ఎక్స్ట్రాడినరీగా వస్తుంది అన్నారు. నాకు కాసేపు అర్థం కాలే ఈ డైలాగ్. అంటే హిజ్ థింగ్ ఈజ్ ఆల్వేస్ టు మేక్ సంథింగ్ డిఫరెంట్ అండ్ టు సర్వ్ సంథింగ్ డిఫరెంట్ టు ద పీపుల్. డార్లింగ్, మీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఆ ఫైట్ ఉండడం వల్లనే యు ఆర్ మేకింగ్ ఏ రంగస్థలం కానీ, నానక్ ప్రేమ్తో కానీ, పుష్ప కానీ, అండ్ నెక్స్ట్ మీరు చేయబోయే పుష్ప 2 కానీ. వి లవ్ యూ డార్లింగ్. అలాగే నేను క్లోజ్గా ఫాలో అయిన ఇద్దరి గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాను. ఆర్ బన్నీ బాయ్, నౌ ది ఐకన్ స్టార్, పాన్ ఇండియన్ ఐకన్ స్టార్. బన్నీ, నీకు కూడా తెలియని ఒక చిన్న విషయం చెప్తా సరదాగా. ఐ కెన్ టేక్ 2 minutes, రైట్? ఓకే. మేము చిన్నప్పుడు చెన్నైలో అందరం చిన్నవాళ్ళం. అప్పుడు మేము అప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా మామూలుగా మా ఇంటికి వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళి అరవింద్ అంకుల్ వీళ్ళంతా అలా ఫ్యామిలీ క్లోజ్. ఒకరోజు ల్యాండ్ మార్క్ అని ఒక బుక్ షాప్ ఉండేది, ఇఫ్ యూ రిమెంబర్. ఒకరోజు అక్కడికి నేను ఏదో బుక్స్ కొనుక్కోవడానికి వెళ్తుంటే కారులో బైక్, ఐ డోంట్ రిమెంబర్, అటు వెళ్తున్నప్పుడు ఐ సా బన్నీ వెయిటింగ్ నియర్ హిస్ కార్. ఇది నీకు కూడా తెలియదులే. వెయిటింగ్, హే బన్నీ అని దిగిపోయిన ఇంతలో కారు పాస్ అయిపోయింది. అంటే చాలా క్యూట్గా అసలు కూర్చుని అదేదో మూవీ షాట్ లాగా ఉండింది అనమాట. దిగిపోయి వద్దులేదు, గర్ల్ ఫ్రెండ్ గురించి ఏదో వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ మన దిగి డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి వెళ్ళిపోయాను. బట్ నేను ఇది ఎందుకు చెప్తానంటే, ఐ డోంట్ నో వై బన్నీ, వెన్ ఎవర్ యూ ఓన్ హ్యూజ్ సక్సెస్ నాకు ఆ పిక్చర్ గుర్తొస్తుంది. ఆ చిన్న కుర్రోడైనా ఇదే అనే అనిపిస్తుంటుంది. అండ్ మా ఇంట్లో కూడా మళ్ళీ చెప్తున్నా నీ గురించి ఇదే ఫీలింగ్ మాట. అండ్ నేను సుకుబాయిని ఎలాగ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నానో ఆర్య అప్పుడు నుంచి, అప్పుడు ఒక చిన్న విషయం చెప్తా. ఫస్ట్ హాఫ్ నాకు నెరేట్ చేశారు. దిల్రాజు గారు ఆఫీస్లో పైన కూర్చుంటే టెర్రస్ ఎక్కి కూర్చున్నాం. అప్పుడే పరిచయం ఇద్దరికి. ఇంకా నాకు వ్యూ పిచ్చి, వ్యూ బాగుండాలి వాటర్ ట్యాంక్ ఎక్కాం. ఓకే, అక్కడే ఆర్య ఫస్ట్ హాఫ్ నెరేట్ చేశారనమాట. అందులో నాకు కొన్ని లాజికల్ డౌట్స్ వచ్చినాయి. అప్పుడు డార్లింగ్ ఏదో లేదు, సార్ మాడుకున్నాం. సార్ ఇది ఇక్కడ ఈ హీరో గురించి అడగరా అని ఏదో అడిగితే ఒక విషయం చెప్పారు సుక్కు. స్క్రిప్ట్ క్లియర్గా వెళ్తుంటే ఆడియన్స్కి డౌట్ రాదు అన్నారు. నాకు ఏదో చెప్తున్నారులే, ఇదంతా కరెక్ట్ అనుకున్నా. కానీ నిజంగానే సినిమా చూసినప్పుడు నాకు వచ్చిన డౌట్లు ఎవరికి రాలేదు, నాకు కూడా రాలేదు. దానికి హ్యాట్స్ ఆఫ్ టు యువర్ క్లారిటీ. అంటే హీ సైడ్ స్క్రిప్ట్లో ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్గా వెళ్తున్నప్పుడు చిన్న చిన్న డౌట్స్ ఉన్నా, అందులో వెలుతులున్నా కూడా అది ఆడియన్స్కి డౌట్ రాదు అని. ఆ క్లారిటీకి హ్యాట్స్ ఆఫ్ అంటున్నా. అలాగా నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, బన్నీ, ఐ కెన్ సీ దట్ క్లారిటీ ఇన్ యూ నో. నిజంగా, because we have been growing up together, knowing each other from so many years, and we have been evolving together, and I have been seeing you through all these movies. కొన్ని విషయాలు you're not even taking credit for that, and you're accepting it, and you're proud to accept it, and that's going to take you places, Bunny. And I'm really proud of that quality that you've developed in yourself. ఎందుకంటే అన్ని మన వల్లే అనుకోవడం ఒకటి, అన్ని అందరి వల్ల అనుకోవడం ఒకటి. ఏది మన వల్ల కాదని తెలుసుకుంటే సూపర్ అని నా ఫీలింగ్.
సో అలా ఇంకా మా చంద్రబోస్ గారు, బోస్ గారు నేను సుకుమార్ భాయ్ చేసినప్పుడు బోస్ గారిని లిరిక్ రైటర్ అని కూడా అన్నాను. ఆయన కూడా ఒక కంపోజర్ లాగే. ఎందుకంటే నాకు ఎ సాంగ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ మోర్ దెన్ మ్యూజిక్. దట్స్ వై ఫస్ట్ ఐ ఆస్క్డ్ ఇందులో ఏం చెప్పాలి. ఒకసారి బన్నీ కూడా ఈ పుట్ ఆన్ హిస్ ఇన్స్టా, ఎ సాంగ్ ఈజ్ నాట్ వాట్ యు సింగ్, ఇట్స్ వాట్ యు సే అని అన్నారు. సో అలా ఎక్స్ప్రెషన్ ఏంటి, ఈ పాటలో ఏం చెప్పాలని నాకు తెలిస్తే పాట 5 minutes. అది సుకుమార్ గారు బోస్ గారు కలిస్తే అదొక అద్భుతం ఎప్పుడు క్రియేట్ చేస్తారు. సో ఆల్ ది క్రెడిట్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఇట్ టు సుకుబాయ్ అండ్ బోస్ గారు. థ్యాంక్ యూ బోస్ గారు, మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే, ఏ సినిమాకైనా సరే. ఆయన కూడా నాకు, బన్నీకి, బోస్ గారికి, సుకుబాయ్కి, అలాగే మన మైత్రి మూవీస్ రవి గారికి, నవీన్ గారికి అందరికీ ఉన్న ఒకే ఒక క్వాలిటీ నేను చెప్పనా, నాలెడ్జ్ కాదు, చైల్డిష్నెస్. We have a child within ourselves and that's keeping us going. నవీన్ గారు పాట అంటే దేవి గారు ఏం కొట్టారండి అంటారు. అవునా, మళ్ళీ చెప్పండి సార్ అంటాను నేను. సో ఆ చైల్డ్ మనలో ఉన్నంతకాలం ఐ థింక్ వీ కీప్ దిస్ ఎక్సైట్మెంట్ అలైవ్ అండ్ వీ విల్ ఆల్సో కీప్ యువర్ ఎక్సైట్మెంట్ అలైవ్. నాకు ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ ఎల్ఈడి స్క్రీన్స్ చూసినట్టే చాలా ఆనందం వచ్చింది. అది ఎందుకు చెప్తా. ఆనందం అనే సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ టైం రామజీరావు గారు వాళ్ళందరితో అన్నా, సార్ ఆడియో ప్రమోషన్కి మ్యూజిక్ డైరెక్టర్ సింగర్స్ కలిసి పర్ఫామ్ చేస్తే బాగుంటుందేమో అని నేనే స్టార్ట్ చేశా ఆనందంలో. అవునా అని ఫస్ట్ అర్థం కాలే, అందరికీ ఐడియా లేదు సార్, మనం ఇలా చేద్దాం, స్టేజ్ చేసి మైక్ పుట్టిన అందరూ పాడితే సింగర్స్, ఒరిజినల్ సింగర్స్ అనేది పిలిపిద్దామని ఐ స్టార్టెడ్. దెన్ ఆడియో ఫంక్షన్లో పర్ఫామ్ చేయడం అనేది నౌ ఇట్స్ బికమ్ కామన్. అలా కొన్ని ఇయర్స్ అయిన తర్వాత అరే మనం చేస్తున్నాం, అందరూ చేస్తున్నారు, వెనకాల వినైల్స్ పెడుతున్నాం, డిజైన్స్ పెడుతున్నాం, ఇప్పుడు మనం ఏదో చేయాలి అని సడన్లీ ఐ గాట్ దిస్ ఐడియా ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఎల్ఈడి స్క్రీన్స్ ఆన్ స్టేజ్. దిస్ అబౌట్ సింగం ఇవన్నీ చేసినప్పుడు సార్ ఎల్ఈడి స్క్రీన్స్ పెడదాం, ఎందుకంటే ఏ పాట చేసినా అదే బ్యాక్డ్రాప్ ఉంటుంది కదా. ఎల్ఈడి స్క్రీన్లో ఏమవుతుందంటే పాటను బట్టి మనం బ్యాక్డ్రాప్ మార్చొచ్చు అంటే అది కూడా ఫస్ట్ అవునా అన్నారు. దాని తర్వాత వి ట్రైడ్ అండ్ ఈరోజు ప్రెస్ మీట్ కూడా ఎల్ఈడి స్క్రీన్స్ పెడుతున్నాం. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ మనం చేసే ఒక చిన్న పని అదే ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. అలాగే ఖైదీ 150 చేసినప్పుడు లిరికల్ వీడియో ఎవ్రీ వీక్ ఒకటి రిలీజ్ చేద్దాం, టైం ఉంటుంది బికాస్ సోషల్ మీడియా హెస్ చేంజ్ అని. ఇప్పుడు అది హిందీ వరకు అదొక ఫార్మాట్ అయిపోయింది. సో అంటే ఇదేదో గొప్ప కోసం చెప్పట్లా, ఒక మనిషి హోల్ హార్టెడ్గా చేసే ఒక చిన్న మంచి పర్ఫెక్ట్ పని, అంటే ఆ క్రెడిట్ మనకు రావాలి అనుకోకుండా చేసే పని, ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ దీస్ 3 things విచ్ ఐ స్టార్టెడ్ విత్ ఎ ప్యూర్ హార్ట్, దట్ సినిమా ప్రమోట్ అవ్వాలనే ఒక ఇంటెన్షన్తో చేసిన ఈ పని ఈరోజు ఇట్స్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది నేను ఎందుకు చెప్తానంటే ఈ సినిమా చేసేటప్పుడు సుకుమార్ గారు కానీ బన్నీ కానీ వాళ్ళ ఉద్దేశం కూడా అదే, వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ డిఫరెంట్. దట్స్ వై ఈరోజు ప్రతి డైరెక్టరు ఏంటండి ఈ రేంజ్లో చేస్తారు సినిమా, సుక్కుబాయ్ ఏంటండి అలా తీస్తారు, ఆ టీకింగ్ అని. బన్నీ ఏంటండి, బన్నీకి స్టోరీ చెప్పాలంటే కొంచెం ఆలోచించి చెప్పాలండి, ఇవ్వండి సుకుమార్ గారితో మాట్లాడి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. సో దట్ ఈస్ ఆల్వేస్ దేర్. బట్ వీళ్ళు a good intention, I think it has taken this movie to another level is what I feel. The intentions, the vibes are very, very important for the work that we do, and you both have excelled, Bunny and Sukubai. ఈ మిగతా చెప్పాలంటే మా నవీన్ గారు, రవి గారు, చెరి గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ. మీరే నాకు థ్యాంక్స్ చెప్తున్నారు ప్రతి స్టేజ్ మీద, కానీ నేనే మీకు చెప్పాలి. ఒకటిని నమ్మి ఇన్ని సినిమాలు మీరు ఇస్తూ, అంటే వేరే సినిమా చేసినా సార్ ఈ సినిమాకి ఈ కారణం వల్ల వేరే మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుంటున్నాను సార్, అది మీకు చెప్పేసి అనౌన్స్ చేద్దామని అంటారు. సార్ నాకెందుకు సార్ చెప్పాలంటాను. సార్ ఐ జస్ట్ లవ్ యూ సార్, సీరియస్లీ ఐ జస్ట్ లవ్ యూ సార్. అంటే యూ జస్ట్ పంప్ అప్ మై కాన్ఫిడెన్స్ అండ్ అంటే జనం మీద నమ్మకం పోకుండా కాపాడే అతి కొద్ది మనుషుల్లో మీరు కూడా ఉన్నారు సార్. నిజంగా చెప్తున్నా, దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఇటు మన పేరు అనౌన్స్ చేసి ఇటు ఇంకొకరు పెట్టుకునే కాలంలో ఇంకొకటి పెట్టుకున్నాం నాకు చెప్పి మీరు అనౌన్స్ చేయడం ఏంటి సార్ అసలు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ మా హోల్ టీమ్, మా ఇంకా పేరు చెప్తే చాలా లిస్ట్ ఉంటుంది, బట్ స్టిల్ ఉదయ్ కుమార్, కుట్టి ఉదయ్, సురేష్ అండ్ ఆల్ అవర్ రీరికార్డింగ్, ఒకసారి వాళ్ళ పేరు చెప్తే వాళ్ళు సంతోషిస్తారు. చిన్న గారు, సుందర్ గారు, చిట్టి గారు, వికాస్, కేపీ, కళ్యాణ్, రవి, చైతు, వీళ్ళందరూ మన రీరికార్డింగ్ బ్యాచ్. ఈరోజు అందరూ రీరికార్డింగ్ గురించి నాకు చాలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ దాట్ క్రెడిట్ అగైన్ గోస్ టు సుక్కుబాయ్ ఫర్ ద వే హీ మేడ్ ద ఫిల్మ్ అండ్ బన్నీ ఫర్ ద వే హీ యాక్టెడ్ ఇన్ ద మూవీ అండ్ అఫ్ కోర్స్ అవర్ గార్జియస్ శ్రీవల్లి, యు ఆర్ సో సోల్ఫుల్. యా అవును, డోంట్ క్రై నౌ.
And I always keep telling you, now I'm telling in front of everyone, you're going to go places. You're here to stay for a very, very long time. ఇది ఊరికే నేను ఇంప్రెస్ చేయడానికి చెప్పే మాట కాదు, ఇది నిజమైన మాట. సో ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు శ్రీవల్లి. దాని తర్వాత ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా చెరి గారు ఆల్రెడీ చెప్పారు, కానీ అనురాగ్ సార్ ఎక్కడ ఉన్నారు? ఒకసారి రండి. పర్లేదు, ఏం సిగ్గుపడకల్లా. మనకి సిగ్గేంటి, ఎవరు రాకపోతే నేను దిగను, రండి సరదాగా. అంటే దీస్ ఆర్ ఆల్ పీపుల్ హూమ్ వీ నెవర్ సీ. ఐఎమ్ పర్సనలీ థ్యాంకింగ్, నాట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ సైడ్. ఎందుకంటే లిరికల్ వీడియోస్ అవి కానీ లాస్ట్ మినిట్లో ఏం మారినా అది మారినా అన్నిటికీ మాకు డే అండ్ నైట్ హెల్ప్ చేసిన అనురాగ్. సో యూ డిజర్వ్ ఇట్ అనురాగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈజ్ ఆల్వేస్ క్వైట్ లైక్ దట్ ఓన్లీ. అలాగే మీ టీం అందరికి కూడా థ్యాంక్స్. ఇంకా మా మ్యూజిషియన్స్ అందరికీ థ్యాంక్స్. దాని తర్వాత ఏ బిడ్డ నా అడ్డాకి వి డిడ్ ద బెస్ట్ ట్రంపెట్స్ అండ్ బ్రాస్ సెక్షన్ ఫ్రమ్ థాయిలాండ్. దాన్ని కోఆర్డినేట్ చేశారు కొంతమంది, అండ్ ప్రసన్న అని ఒక ఆయన. సో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఫైనలీ ఇంకా చాలామంది ఉన్నారు, బట్ ఇంకా ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడినట్టున్నాను. టుడే ఐఎమ్ రియలీ ఫీలింగ్ సో హ్యాపీ బికాస్ ఇట్స్ ఎ ప్యూర్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ప్యూర్ సక్సెస్. అండ్ బిఫోర్ ఐ వైండ్ అప్, సుకుబాయ్, ఐ ఆల్వేస్ లవ్ యూ. అంతే. అంటే ఒక డైరెక్టర్గా అన్కండిషనల్లీ హీ లవ్స్ మీ, అండ్ ఒక మనిషిగా కూడా లవ్ యూ డార్లింగ్. ఇట్స్ ఎన్ ఎమోషనల్ జర్నీ. I'm getting tears. I don't know. First of all, thanks to my wife, Tabitha. నన్ను భరించినందుకు అది సారీ వెరీ పర్సనల్. బట్ నేను ఒక జాబ్ చేస్తున్నాను అంటే నేను చేసే డైరెక్షన్ అంటే డెఫినెట్గా సగభాగం తనకే చెందుతుంది కాబట్టి నా కష్టంలో. సో థ్యాంక్ యూ తబిత ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఫస్ట్ మై ప్రొడ్యూసర్స్. నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే అంటున్నారు, ఏమండి నవీన్ గారు అదేంటండి అలాంటి వ్యక్తిని ఇప్పుడు చూడలేదు, ఒక్క నెగిటివ్ మాట ఉండదు ఏంటండి, ఎప్పుడు అంత పాజిటివ్ ఉన్న పర్సన్ ఎప్పుడు చూడలేదు అన్నారు. సార్ అంతకన్నా అంటే ఒకడు వచ్చాడు అలా సాధించుకెళ్ళాడు అనే మాటని ఇద్దరు వచ్చారు అలా మొత్తం సాధించుకెళ్ళారు అన్నట్టు నవీన్ గారు రవి గారు అలా వచ్చి ఇట్లా మొత్తం ఇండస్ట్రీని చుట్టేశారు అంటే డెఫినెట్గా అది మీ తెలివితేటలు కాదు, మీ వ్యక్తిత్వం మాత్రమే. అండ్ చెప్తా అంటే రవి గారు నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్. నేను సినిమాలో మీరు మేబీ గుంటూరు సినిమాలు థియేటర్లో ఎప్పుడు సినిమాలు చూసిన వాళ్ళేమో. ఐ లవ్ యువర్ జడ్జ్మెంట్ అండ్ చాలా మంచి కలయిక మీ ఇద్దరిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. రవి గారు థ్యాంక్స్ ఫర్. నేను రవి గారు చెప్తుంటాను ఏదైనా చూపించండి అంటే ముందు రవి గారు చూపించండి అని. ఆయన ప్రతిదీ విమర్శనాత్మకంగా చూస్తారు కాబట్టి చూపించండి అని. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. అండ్ చెరి గారు, నేను ఒక మాటలో నేను చూస్తూ ఉంటే ప్రతి సీన్ని చెరి గారు ఇంకో మాటలో చూస్తుండేవారు. యాక్చువల్గా నా సినిమాని అలా ఎవరో చూడలేదు ఇంతవరకుని, కానీ ప్రతిరోజు నాకు చెప్పేవారు కాదు కానీ ప్రొడ్యూసర్స్కి అందరికీ ఈ సీన్ చాలా బాగుంది, ఈ సీన్ చాలా బాగుంది అని ఎవ్రీ డే హీ ఎంకరేజ్డ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ చెరి గారు. అంటే నేను పూర్తి చేయలేనేమో, బోర్ కొడతామో కూడా, ఎందుకంటే పేరున చెప్పాలి అందరికీ కూడా. అండ్ డిఎస్పి దేశప్రసాద్ డార్లింగ్, ఎంత గొప్ప మ్యాజిక్ చేసావు డార్లింగ్. ఇట్స్ నాట్ మ్యూజిక్, సీరియస్లీ. బోస్ గారు చూపే బంగారం ఆయనే అన్నారు, ఆయన ఇస్తారు మామూలుగా అంతే. అలా ట్యూన్ వచ్చింది శ్రీవల్లి అని. చూపే అంటే అమ్మాయి పేరేంటి అన్నాడు, శ్రీవల్లి అన్నాను. ఒక 5 minutes ట్యూన్ అయిపోయింది. ఎంత గొప్ప ట్యూన్ నిజంగా, ఎంత గొప్ప ట్యూన్ నిజంగా. అలాగే బోస్ గారు సామి సామి అన్నారు,
అంతే, సామి సామి అంటే ట్యూన్ అయిపోయింది. గొప్ప విషయం ఏంటంటే, డార్లింగ్, ఐ లవ్ యూ సీరియస్లీ. ఐ నో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో, నో వన్ నోస్, ఐ నో ఫ్రమ్ మై హార్ట్ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మ్యూజిక్ చేసావో, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు, నేను ఎవరికి చెప్పలేను కూడా, ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ మ్యూజిక్ ఇది రికార్డింగ్ చేసావో నాకు తెలుసు. అండ్ ఇంత అద్భుతంగా సాంగ్స్ని ఇవాళ గ్లోబల్ చార్ట్ నెంబర్ 1, నెంబర్ 4, 54, అంటే యూట్యూబ్లో వరల్డ్లో నెంబర్ 1, వరల్డ్లో నెంబర్ 4. అలా చేసేందుకు గాను దేవి గారికి, బోస్ గారికి, ఇద్దరికి నా థ్యాంక్స్ చెప్పకూడదు, బికాజ్ దే ఆర్ మై బడ్డీస్. నేను ఎప్పుడైనా, అంటే మీరు నమ్మండి, కథ రాసేటప్పుడు కానీ సినిమా తీసేటప్పుడు కానీ అందరూ అంటుంటారు, ఈరోజు ఎంజాయ్ చేయాలి, మనం చేసే వర్క్ని ఎంజాయ్ చేయాలి, ప్రతిరోజు మన అంటే గమ్యం కాదు, అంటే వచ్చే రిజల్ట్ ఇంపార్టెంట్ కాదు, జర్నీ చాలా అందంగా ఉండాలని. అదేంటో మరి నా జర్నీ ఎప్పుడూ అందంగా ఉండదు. మీరు నమ్మండి, చాలా బాధపడుతూ చేస్తాను నా జర్నీ. అందుకే అంటాను, ఆ వచ్చే ఒక్క రిజల్ట్ రోజు నాకు చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. నాకు రిజల్ట్ వెరీ ఇంపార్టెంట్. మై జర్నీ ఎప్పుడు అందంగా ఉండదు, మీరు నమ్మండి. నేను హ్యాపీగా ఉండను నా జర్నీలో. అందుకే నాకు సక్సెస్ కావాలి, నేను తీసిన సినిమా హిట్ కావాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, లవ్ యూ. నేను ఎంత ప్రేమ, నువ్వు ఎంత బాగా చెప్పగలిగావు, నేను చెప్పలేకపోతున్నాను అంతే నీ మీద ఉన్న ప్రేమని. ఇంకా బోస్ గారు ఊ అంటావా అని 4 సంవత్సరాల క్రితం అన్నారు, 4 years బ్యాక్. నేను ఇది ఉంచేయండి, దీన్ని మాత్రం ఊ అనకండి అన్నా, మన కోసం ఉంచేయండి అని. అంటే పాపం 4 సంవత్సరాల నుంచి ఆయన ఎవ్వరికి ఇవ్వకుండా ఊ అంటావు అలాగే ఉంచారు. ఈరోజు ప్రపంచం అంతా ఊ అంటావా అంటూనే ఉంది. అండ్ వన్ ఆఫ్ ద కన్వర్జేషన్, సినిమా చూసిన తర్వాత బోస్ గారు ఒకసారి మీరు స్టేజ్ మీదకి రావాలి. ఎందుకంటే నాకు కొంచెం పోయిటరీ రాసేవాడిని ఇదివరకు, కొంచెం వచ్చు, కానీ అంటే ఏదో గెస్ చేయగలుగుతాను. ఈయన స్పాంటేనిటీకి, ఈయన అక్షర జ్ఞానానికి, ఈయన జ్ఞాపక శక్తికి ఈ సందర్భంగా సీతారామ శాస్త్రి గారిని తలుచుకోవాలి. నేను ఇండస్ట్రీకి వస్తూ 2 వ్యక్తిని చూడాలనుకున్నాను. ఇంకో వ్యక్తి ఎవరో చెప్పలేను, కానీ ఒక వ్యక్తి మాత్రం సీతారామ శాస్త్రి గారు. సో ఆ తర్వాత అంటే ఆయనకి సందర్భంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సో ఆ తర్వాత అంత గొప్ప వ్యక్తి ఎవరో వెతుక్కోవాలనుకున్నాను, నాకు చంద్రబోస్ గారు దొరికారు. ఆయన జ్ఞాపక శక్తి అమోఘం. అంటే నేను ఎందుకు ఆయనతో ట్రావెల్ చేస్తానంటే, ఆయన ముంచినప్పుడు ఇలా అడుగుతా, ఏమండి ఏంటంటే చెప్తారు ఆప్షన్స్ ఇలా 1 2 3 4 5 6 ఓ 5 minutesలో. అంటే ఎలా చెప్తుంటారంటే నేను అలా ఆశ్చర్యశక్తిని చూస్తుంటాను అనమాట. సో మీ అండ్ దేవి వి ఎంజాయ్ ఏ లాట్ అనమాట. మీ ఇద్దరు కూడా ఎంజాయ్ చేయాలి. మేము ముగ్గురు కూర్చుంటే ఎందుకు పిలిచాను అంటే, నేను అయ్యా పాదాభివందనం నిజంగా ఆయన ఎందుకంటే చాలాసార్లు ఇప్పుడు నవ్వుతూ ఉంటే ఆయన నవ్వుతూనే మామూలు వ్యక్తినే కనిపిస్తారు. ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రతిభ ఏంటో నాకు మాత్రం తెలుసు. నేను దగ్గరుండి వీక్షించగలిగాను కాబట్టి అందరికీ చెప్పాలని ఉద్దేశంతో ఆయన కళకు నమస్కారం చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పేరులో మాట్లాడాలి. నేను ఇందాక ప్రొడ్యూసర్ని పట్టినప్పుడు సతీష్ గారిని మర్చిపోయాను. మా ఆఫీస్ సతీష్ గారు, మా ప్రొడ్యూసర్ గారు ఫ్రెండ్. ఈ సినిమాకి అంటే నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్తున్నా సతీష్ గారు ఈ సినిమా బాగా తీస్తాను, మీ ఫేస్లో చిరునవ్వు చూస్తాను అంటుంటాను. సో అంతే గొప్ప ఇన్స్పిరేషన్ నాకైనా. అంటే ఇప్పుడు వెన్నుంటి అంటే నేను వర్క్ చేసి వస్తే బొంబాయి నుంచి అంత చేస్తే ఆయన గట్టిగా హక్ చేస్తే కళ్ళ నీళ్ళున్నాయి ఆయనకి, ఏంటని మీరు ఇంత కష్టపడుతున్నారని. ఇంక అంతగానే ఏం కావాలి. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ మీ. అండ్
ఇంకా చెప్పాలి, చాలామంది చెప్పాలి, పేరు పేరున చెప్పాలి. నా ఆర్టిస్టులు కొత్త కొత్త ఆర్టిస్టులు పరిచయం అయ్యారు అందరూ. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ గారు, సునీల్, అందరూ. అంటే నేను మరొకసారి ఎప్పుడైనా చెప్పగలనేమో కానీ చెప్పలేకపోతున్నాను. అరవింద్, వంశీ, జగదీష్, ఇంకా అనసూయ, స్పెషల్లీ ధనుంజయ్ చెప్పాలి. తను కన్నడ నుంచి వచ్చి ఏమాత్రం ఎంత లేకుండా అక్కడ హీరోగా చేస్తూ వచ్చి ఇక్కడ చిన్న క్యారెక్టర్ని చేసి, అది చిన్న క్యారెక్టర్ కాదు, పుష్ప 2లో హీ హాజ్ ఎక్స్టెన్షన్. అండ్ థ్యాంక్ యూ ధనుంజయ్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ మై ఆర్టిస్ట్. ఇందాక చెరి గారు చెప్పేశారు, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, సెట్ బాయ్స్. నేను చూసా సెట్ బాయ్స్ పాపం, నాకు తెలుసు వాళ్ళని కష్టపెడుతున్నాను. ఎక్కడో ఫారెస్ట్లో మారుమూలకి వెళ్ళి రంగా బ్యాచ్ అని ఒకటి ఉంది, అది ఆర్యా నుంచి వర్క్ చేస్తుంది. వాళ్ళు ఎంత పని చేస్తారంటే 24 గంటలు ఆలోచిస్తూ కూర్చోవచ్చు, కానీ 24 గంటలు శారీరక శ్రమ చేస్తూ కూర్చోవచ్చా? ఆ బండలు ఎత్తుతూ నిద్రపోవడమే లేదు అందులో. నాకు అనిపించింది, అది ఐ వాంట్ టు గివ్ దెమ్ బ్యాక్ సంథింగ్. సెట్ బాయ్స్కి, ప్రొడక్షన్ బాయ్స్కి, ఇంకా ఎవరైతే, నేను ఏమంటున్నానంటే కింద తరగతి చెప్తున్నా వీళ్ళందరికీ, అంటే ఆ డిపార్ట్మెంట్, నెక్స్ట్ సై సెట్ బాయ్స్, నెక్స్ట్ లైట్ మెన్, వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ₹1,00,000 ఇవ్వదలుచుకున్నా. అండ్ ఇంకా చెరిగా టీం వచ్చేసరికి మా సుబ్బు గారు ఎక్కడున్నారో ఆయన పాపం పొద్దు నుంచి సాయంత్రం వరకు, అయ్యా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీకు చెప్పేది ఒకటే, అర్థమైందా? మీరు ఎప్పుడో పొద్దున్న 6 గంటలు లేస్తారు, ఎప్పుడో 1 గంట పడుకుంటారు, నిద్ర రావట్లేదు అంటారు. మీరు పడుకోండి, మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి, చాలా ఇంపార్టెంట్. నాకు తెలుసు మీరు ఎంత కష్టపడారో వెనకాల నుంచి. థ్యాంక్ యూ సుబ్బు గారు. నాకు తెలిసి ఇది ఎక్కడో ఆగిపోతుంది నెమ్మదిగా, ఇంకెళ్ళట్లా ముందుకి, నాకు ఎక్కడ ఆగిపోద్ది. అండ్ ఇంకెవరి గురించి చెప్పాలి? అండ్ శ్రీవల్లి, నేను ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శామ్. కాదు, శామ్ ఫ్యాన్ని అంటే నాకు శామ్ అంటే సమంత ఈజ్ మై ఫేవరెట్ హీరోయిన్. రంగస్థలం చేసిన తర్వాత ఇప్పుడు సమంతతో చేశాను, నెక్స్ట్ ఇంకెవరితోనూ చేయలేనేమో అనిపించింది. ఆ విధంగా కూడా నేను ఫంక్షన్లో చెప్పాను, ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఎట్లా, ఎవరైనా హీరోయిన్ వస్తే నేను ఎలా సాటిస్ఫై కాగలను అనుకుని. సో అంటే మళ్ళీ తనలాగా పర్ఫామ్ చేయగలిగే వాళ్ళు, ఈజీగా నేను చెప్పింది అర్థం చేసుకునే వాళ్ళు చేస్తారా లేదా అని టెన్షన్ ఉండేది. బట్ ఐ ఫౌండ్ శ్రీవల్లి. లవ్ యూ. యా. అండ్ ఫహద్ ఫాజిల్, ఈజ్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్. ఆఫ్టర్ మహేష్ అంటే ప్రతీకారం చూసిన తర్వాత నేను తన ఫ్యాన్ అయిపోయాను. తర్వాత సినిమాలు చూస్తూ ఉన్నాను, తన సినిమాలన్నీ చూస్తూ నేను ఎలాగైనా సినిమాల నుంచి, అంటే యాక్చువల్గా బన్నీ ఆల్సో, అల్లు అర్జున్ బన్నీ ఆల్సో హీ గేవ్ ద ఐడియా, అండ్ తనుంటే బాగుంటుంది అని. అండ్ తను తెలుగు ఒక అక్షరం ముక్క రాదు, తెలుగు అక్షరం ముక్క రాకపోయినా నేను లైన్స్ అన్నీ అప్పటికప్పుడు మార్చేస్తుంటాం మేము, నేను రైటింగ్ డిపార్ట్మెంట్ సెట్లో. సో మార్చేస్తున్నప్పుడు అవి వెంటనే అర్థం చేసుకుని 15-20 మినిట్స్లో, మేబీ ½ అన్ అవర్ మళ్ళీ రెడీ అయిపోయాడు తను. ఒక్క తెలుగు ముక్క రాకుండా, ప్రాంప్టింగే లేదు. సో అంత మంచి ఆర్టిస్ట్. అంటే తన పర్ఫార్మెన్స్కి ధీటుగా ఇంకొకళ్ళు కావాలనుకున్నప్పుడు, అయినా అనుకున్నప్పుడు ఇద్దరిని ఒక ఫ్రేమ్లో, బన్నీని ఫహద్ ఫాజిల్ గారిని ఇద్దరిని ఒక ఫ్రేమ్లో చూడాలనుకున్నప్పుడు, అంతకన్నా మంచి ఆర్టిస్ట్ నాకు దొరకడనుకున్నాను. థ్యాంక్ యూ ఫఫా, థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్. అండ్ ఇంకాసేపు మాట్లాడలేనేమో. డార్లింగ్, ఏం చెప్పినా తక్కువే నీకు. బన్నీ డార్లింగ్, 100 సార్లు చెప్తున్నాను నీకు, ఎట్లా చెప్పాలి? నేను అంటే ఎన్నిసార్లు చెప్పినా తప్పదేమో. నన్ను వాటర్లోంచి బయట లాగాడు. అంటే ఎందుకు బయట లాగాడు అంటే,
అందరూ ఒక తెప్ప మీద ఇలా చూస్తూ కూర్చున్నారు. అంటే ఒక రియల్ హీరో అంటే నా మనసులో ఉండిపోయింది. ఇంక నేను తీయలేను దాంట్లోంచి. ఐ హేట్ హిమ్ రియల్లీ. అంటే ఇంకేమాత్రం నాకేం ఇవ్వకర్లా, అయిపోయింది లైఫ్. ఆ తెప్ప మీద అందరూ ఇలా చూస్తారు కూర్చుని, నేను మునిగిపోతుంటే ఇలా చోద్యం చూస్తున్నారు. ఇలాగే లుక్ అందరూ. నాకు కనిపిస్తుంది నేను పోతున్నా. ఒకే దూకాడు, దూకి పట్టుకుని లేపాడు పైకి. ఇంకా నా స్వార్థంతో తన్ని కింద లాగేస్తున్నా. ఇద్దరం మునిగిపోతున్నాం. ఇంకో ముగ్గురు వచ్చి కాపాడారు. సో సంథింగ్ అంటే ఎంత ఎమోషనల్ అంటే అప్పుడే అనుకున్నాను, యు ఆర్ మై గాడ్ నువ్వు అని. ఏంటే ఆ టైంలోనే మేము మాట్లాడుకోవచ్చు, సరిగా ఎక్స్ప్రెస్ చేసుకుంటూ పోవచ్చు. కానీ గొప్ప విషయం ఏంటంటే తను ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో, ఎట్లా చేస్తాడు, ఎంతమందిని అంటే ఎలా ఇమిటేట్ చేస్తాడు అందరినీ, ఎంత ఎనాలిసిస్ ఉంది పైకి. నేను అదే అంటుంటాను, బన్నీ నువ్వు మాట్లాడినప్పుడు అసలు నీ డెప్త్ తెలియట్లేదు అని. ఎందుకంటే తను సరదాగా చాలా కూల్గా నార్మల్ పర్సన్లో మాట్లాడతాడు. కానీ లోపల వెరీ గ్రేట్ ఫిలాసఫర్ ఉన్నాడు లోపల, మీరు నమ్మరు. ఆర్య అప్పుడు నేను అప్పుడే లెక్చర్ చేసి వచ్చాను, నేనేం చెప్తే అది విన్నాడు. పుష్పకి తను ఏం చెప్తే అది విన్నాను. అది డిఫరెన్స్. అట్లా అయిపోయింది. ఓకే. సో ఏ పదం చెప్పలేను కానీ వెరీ కాంప్లెక్స్ ఆర్టిస్ట్ అని చెప్పాలి. వెరీ కాంప్లెక్స్ ఆర్టిస్ట్. ఈ పదం ఎక్కడ ఉపయోగించలేదు నేను. వెరీ కాంప్లెక్స్ అనమాట. అంటే లేయర్స్ మిక్స్ చేసి ఒక సీన్ ఎట్లాగా మనం అల్లుకుంటామో తన పర్ఫార్మెన్స్ని ఫేస్ మీద అలా అల్లుకుంటాడు. హీఈస్ ఏ వీవర్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్ ఆన్ హిస్ ఫేస్. లవ్ యూ డార్లింగ్. అండ్ ఇంకా చాలా చెప్పాలి. సాయి పాపం రాత్రి పగలు కష్టపడ్డాడు. సాయి దగ్గర ఉన్నా కాబట్టి అయితే మర్చిపోయిండేవాడు నేను. ఇక్కడే ఉన్నాడు ఏని ఎప్పుడు. సో నవీన్ గారు అయితే నేను ఇమిటేట్ చేసుకుని చూపిస్తుంటారు. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ ఫర్ ఈ జర్నీలో. ఎందుకంటే మా ఎదవకు ఉండేవాడు మా బావగాడు. ఐ మిస్ హిమ్. ప్రసాద్ అని తను 2018లో 2020లో పోయాడు. సో అప్పుడు ఎవరెవరు నాకు ఆప్షన్ అంటే తను సాయి దొరికాడు. థ్యాంక్ యూ సాయి. లవ్ యూ. అండ్ థ్యాంక్ యూ అనురాగ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇంత చూడలేదు నేను ఎప్పుడు ల్యాబ్సెస్ చూసేవాడిని పబ్లిసిటీలో, ఇది తక్కువ అది తక్కువ అని. ఎప్పుడు నేను హాయిగా నిద్రపోలేకపోతున్నాను కానీ కనీసం నీ గురించి ఈ పబ్లిసిటీ గురించి ఆలోచించట్లేదు నేను. థ్యాంక్ యూ అనురాగ్. అండ్ మధు గారు ఇప్పుడు 6 years నుంచి నాతో కలుస్తున్నారు. పబ్లిసిటీ ఈజ్ లైక్ మై బ్రదర్. ఇద్దరం కలిసి ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. అది ఒక జస్ట్ వేరే ప్రొఫెషన్గా కాకుండా ఇది ఒక బ్రదర్ లాగా కూడా ఉండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన చెప్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని మాట్లాడుతుంటారు, నాకు కొన్నిసార్లు సలహా ఇస్తుంటారు. థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ మధు గారు. నేను చాలామంది మర్చిపోయి ఉండొచ్చు, ఎవరితో చెప్పుండకపోవచ్చు. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్. కార్తిక్ యాక్చువల్గా నాకు ఈ సినిమా చేసినప్పుడు ఒక వెర్షన్ సరిపోదనిపించింది, ఇంకొక వెర్షన్ కావాలనిపించింది. అప్పుడు రూబెన్ తీసుకొచ్చాను తమిళనాడు నుంచి. తను అసలు ఏమనలా, సార్ సినిమా ఇంపార్టెంట్, యూ వాంట్ టు సీ అనదర్ వెర్షన్, యూ కంపేర్ బోత్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్ అన్నప్పుడు మీరు తీసుకోండి సార్ అని. ఒకరిని యాక్సెప్ట్ చేయండి. రూబెన్ అదే చెప్పాడు, ఒకరిని యాక్సెప్ట్ చేయడము అంటే, ఒక టెక్నీషియన్ ఇంకో టెక్నీషియన్ యాక్సెప్ట్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. నాకు తెలుసు 24 hours కార్తీక్ ప్రతి ఫుటేజ్, ప్రతి షార్ట్, ప్రతి సీను చూస్తుంటాడు. థ్యాంక్ యూ కార్తీక్ శ్రీనివాస్. నేనే పరిచయం చేశాను తనని 100% ద్వారా. అండ్ రూబెన్ తను ఒక ట్రైలర్ కట్ చేయడం పిలిచినప్పుడు ఆ ట్రైలర్ ఎలా కట్ చేస్తానో ఫిలాసఫీ చెప్పాడు. చెప్తే నాకు ఆ ఫిలాసఫీ నచ్చి నువ్వు ఎడిట్ చేయని అడిగేశాను నేను వెంటనే. నాకు అర్థమైపోయింది, ఒక అన్నం ఒక మెతుకు పెట్టుకుంటే చాలు, నాకు అర్థమైపోయి థ్యాంక్స్ అని చెప్పాను. రూబెన్ కావాలని చెప్పాను, హీస్ ఆన్ ద బోర్డ్. థ్యాంక్స్ రూబెన్. నీ గురించి చెప్పాల్సినంత నేను చెప్పేశాను ఆల్రెడీ తమిళనాడులో. థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరు గుర్తొచ్చారు మర్చిపోయాను నేను. మేఘ యువర్ అసిస్టెంట్ స్పెషల్లీ. మేఘ తను ప్రతి షాట్ చూశాడు, ప్రతి టేక్ గుర్తుంచుకునేవాడు. మేఘ గురించి కంపల్సరీ చెప్పాలి. అండ్ మా సత్య నిద్ర లేకుండా పాపం ఫుటేజ్ కాపాడుకుంటూ ఎక్కడున్నాడో సత్య కానీ
ఆ ఫుటేజ్ కాపాడుకుంటూ నిరంతరం నాకు తెలిసి ఎప్పుడు నిద్ర ఉండదు, మాకైతే అప్పుడప్పుడు నిద్ర ఉండదు. అండ్ ఆదిత్య వీళ్ళందరూ అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు కలిసి చెప్తాను, ఇక్కడ చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోలేను, నా బ్రెయిన్ కూడా డ్రైన్ అయిపోయింది. అండ్ ఇది యాక్చువల్గా లాస్ట్ ఒక విషయం చెప్పి ముగించేస్తాను. ఎలా అంటే ఈ సినిమా అనేది నేను తెలుగు సినిమాగానే చూశాను, అందరికీ చెప్తున్నా, నేను అన్ని లాంగ్వేజెస్లో వచ్చే సినిమాగా చూడలేదు నేను. కానీ పట్టుబట్టి బన్నీ అండ్ మై ప్రొడ్యూసర్స్ ఇది వేరే లాంగ్వేజ్ రిలీజ్ చేయాలని పట్టుబట్టారు. మీరు నమ్మరు, ఓకే మల్లు అర్జున్ కాబట్టి మలయాళంలో ఆడుద్దేమో, ఇది నా తెలుగు సినిమా, నేను తెలుగు కోసం తను లుంగి కట్టించాను, అన్నీ చేయించాను, తెలుగు సినిమా ఆడుద్ది అని. నేపాల్ కాపీ వెళ్ళిపోవాలి, నేపాల్ కాపీ కంగారు పెడుతున్నారు. నేపాల్ కాపీ ఏంట్రా, ఎందుకు వెళ్తుందిరా? లోపల నేను చూస్తున్నా వెళ్తుంది, ఆడుద్ది అనమాట. యూపీ వెళ్ళిపోవాలి ప్లీజ్, యూపీ బీహార్ ఆహా అస్సాం అంత లేదమ్మా. మీరు నమ్మరు, నవ్వుకుంటున్నాను లోపల, నాకు అసలు నమ్మకం లేదు, నవ్వుకుంటున్నాను నేను లోపల. అంటే అల్లు అర్జున్ని తక్కువ అంచనా వేశాను అన్నమాట నేను. ఎందుకంటే ఇట్స్ మైకే ఆర్య, మన ఆర్యతో తీసాం, యా ఇట్స్ మై ఫ్రెండ్ ఓకే అని లైట్ తీస్తున్నాను అన్నమాట నేను. కట్ చేస్తే ఏంటి అసలు ఫిగర్స్, ఫస్ట్ డే ఉండే కలెక్షన్ నిన్న ఉంది. ఫస్ట్ డే 3 crores ఉంటే నిన్న 3 crores ఉంది కలెక్షన్, 2.75 ఉంది. ఫస్ట్ డే కన్నా సండే ఎక్కుంది, సండే కన్నా మండే ఎక్కుంది. అసలు ఇంపాసిబుల్ కలెక్షన్స్. అండ్ అంటే ఇప్పుడు ఐ థింక్ వాళ్ళకి నచ్చింది అంటే ఇప్పుడు మన సెన్సిబిలిటీస్ ఏంటి, ఇప్పుడు ఒకసారి దాన్ని మళ్ళీ రీఅనలైజ్ చేయదలుచుకున్నాను. మన సినిమా ఏంటి, ఏం తీసాం, ఎందుకు వాళ్ళకి నచ్చింది అని ఒకసారి బాంబే వెళ్ళి అందరితో పాటు చూడదలుచుకున్నా, అసలు ఎందుకు క్లాస్ కొడుతున్నారండి. అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను, వీరా అండ్ మన హుస్సేన్ షా కిరణ్ వాళ్ళే మొత్తం రీసెర్చ్ అంతా చేసింది, కిరణ్ అండ్ వీరా. అండ్ కిరణ్ మొత్తం కథ మొదటి నుంచి కూడా నాతో డిస్కషన్లో ఉన్నాడు. హుస్సేన్ షా కిరణ్, వీరా అండ్ కిరణ్ వాళ్ళు పోలీస్ ఆఫీసర్కి వెళ్ళి, స్మగ్లర్స్ దగ్గరికి వెళ్ళి, ఐఏఎస్ ఆఫీసర్కి వెళ్ళి, మెయిన్ ఐజీ కాంతారావు గారు ఆయన దగ్గరికి వెళ్ళి, నేను కూడా వెళ్ళాను ఆయన దగ్గరికి. సో ఐఏఎస్ ఆఫీసర్ కూడా కలవడానికి ఢిల్లీ వెళ్ళారు. సో వీ రీసెర్చ్ లాట్, ఇంత మెటీరియల్ ఉంది, ఇట్ మేక్ ఎన్ వెబ్ సిరీస్ అని. నేను అసలు 1% కూడా మనం మెటీరియల్ ఉపయోగించలేదు. ఈ సినిమా తర్వాత పుష్ప 2 తర్వాత వాంట్ టు మేక్ ఎన్ వెబ్ సిరీస్ ఆన్ దట్ ఒకటి. అలాగే నాగేంద్ర గారు ఒక ప్రపోజల్తో ముందుకు వచ్చారు, సార్ పుష్ప 2 సంబంధించి నేను కొన్ని విషయాలు వివరిస్తుంటే ఇది ఒక బుక్గా తీసుకొద్దామండి, ఇంత జర్నీ, ఇంత టఫ్ జర్నీ, ఇంత టఫ్ స్క్రీన్ ప్లే, దీన్ని ఒక బుక్గా తీసుకొద్దామని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. థ్యాంక్స్ నాగేంద్ర గారు, ఏబిఎన్ నాగేంద్ర గారు, థ్యాంక్స్ అండి. సార్ థ్యాంక్ యూ సార్, డెఫినెట్లీ విల్ డూ సార్, విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. అండ్ థ్యాంక్స్ ముఖేష్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ ముఖేష్ గారు. అండ్ మనీష్, రసెల్ పూకుట్టి సౌండ్ డిజైనర్, ఒక మంచి ఫ్రెండ్, ఒక ఛానల్ తర్వాత ముంబైలో నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు. తను ఐ నో హీజ్ ఆల్రెడీ ఈ ఆస్కార్ విన్నర్, బాఫ్టా విన్నర్, తన గురించి కొత్తగా చెప్పాల్సిందే లేదు. తన పరిచయం మన అదృష్టం. ఇది గొప్ప సౌండ్ డిజైనింగ్ ఇచ్చినందుకు ఆయన థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ఎవరికైనా మర్చిపోతే ఏమనుకోవద్దు, పేరున మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ సారీ, నీ గురించి నేను ఎక్కడో మొత్తం త్రూఅవుట్ ద జర్నీ ఈ 1-2 years నువ్వు ఏ సినిమా చేయకుండా ఓన్లీ ఒక్కటే సినిమా షూటింగ్ షాట్ నీది ఉండదా అని క్వశ్చన్ మార్క్ ఉన్నా కూడా నువ్వు ఎవ్రీడే షూటింగ్లో ఉంటూ నీ లైఫ్ సాక్రిఫైస్ చేసి నీ లవ్, నీ పెళ్ళి కూడా హోల్డ్ చేసినట్టున్నావు ఈ సినిమా కోసం. నేను ఒకరోజు కేశవతో కూర్చొని అడుగుతున్నా, ఏంటయ్యా ఈ సినిమా నాకు తెలిసి ఇంత పెద్ద ఇంట్రడక్షన్ ఎవరికి రాదు, ఒక సింపుల్ కొత్త ఆర్టిస్ట్కి ఒక ఫుల్ వాయిస్ ఓవరు, అండ్ ప్లస్ మీరు Part 2 కూడా తెలుసు కాబట్టి ఇట్స్ అ వెరీ బిగ్ క్యారెక్టర్. ఇంత పెద్ద క్యారెక్టర్ నేను కథ విన్నప్పుడు అనుకున్నా, ఈ క్యారెక్టర్ ఎవరు వేస్తే వాళ్ళు చాలా అదృష్టవంతులని. అలాంటి అదృష్టం తనకు వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యా. అండ్ హీ సంబడీ హూ హ్యాస్ దట్ క్యాలిబర్ టు డూ ఇట్. నేను అడిగా, మీ ఇంట్లో అందరూ చాలా హ్యాపీ అంటే, సార్ నేను అసలు ఆర్టిస్ట్ అవుతాను, నన్ను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు సార్, నాకు ఆ పెళ్ళికి కూడా ఇబ్బంది అవుతుందంటే నేను అన్నా, వరి అవ్వద్దు, సినిమా రిలీజ్ అయిన తర్వాత యావత్ భారతదేశం నేను చూస్తుంది, నువ్వు వరి అవ్వద్దు అన్నప్పుడు మొన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చి కలిసి చెప్పాడు, సార్
నా లైఫ్ మారిపోయింది సార్. నిజంగా నీ లైఫ్ మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కేశవ. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కానీ నాకు సపోర్ట్ చేయకపోయి ఉంటే నాకు ఆ కౌంటర్ రాదు. ఇది ప్రతి ఆర్టిస్ట్ తెలుసు, మన పర్ఫార్మెన్స్ మనం చేసేది కాదు, మన ఆర్టిస్ట్ మనకి ఇచ్చే సపోర్ట్లోంచి కూడా వచ్చేది పర్ఫార్మెన్స్ అనేది. నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ కేశవ, లేకపోతే అంత ఫన్ పలికేది కాదు. అండ్ నంబర్ ఆఫ్ అదర్ ఆర్టిస్ట్ మామూలుగా చేయలేదు. నేను మళ్ళీ వీళ్ళందరూ చూసి ఒకటే చెప్తాను, చాలామంది ఆర్టిస్టులు ఉంటారు కానీ దీస్ పీపుల్ ఆర్ పర్ఫార్మర్స్. కంగ్రాచులేషన్స్ శత్రు గారు, రాజ్, అజయ్ గారు. నేను ఆర్య 2 అప్పటి నుంచే నేను చూసా, దగ్గర నుంచి పని చేసినప్పుడు. వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఇలాంటి మంచి మంచి ఆర్టిస్టులో పనిచేసినప్పుడు సినిమా రిజల్ట్ వదిలేయండి, షూటింగ్లో కిక్ అదిరిపోదు. ఒక ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తుంటే మధ్య వస్తుంది నాకు మాత్రం. ఐ ఎంజాయ్.